Thank you.
యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటించుడి, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. జనములు కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ ఆలయకారముల ధరించుకొని యెహోవాకి నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఆయన నామం బట్టి ఆయన జనములను పరిపాలన చేయుని. ఈ వార్తను అన్య జనములలో ప్రకటించుడి. యెహోవా చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, ఆనందించును గాక. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని హర్షించును గాక. నవ వృక్షములన్నయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏచియున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వసత్యను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చున్నాడు. వాక్యం బట్టి దేవుడు దీవించుగాక. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువగనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువగనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా
మనందరం కూడా ఇద్దరం దేనికోసం దేవుణ్ణి ఆరాధించడానికి కదా, దేవునికి స్తుతులు చెల్లించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామానికి తగిన మహిమ మనం చెల్లించడానికి దేవుని సన్నిధానంలో మనమందరం కూడా కూడుకొని ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనం ఫస్ట్ వచనంలో మనం చూస్తే యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అయితే అందరినీ కూడా దేవుడు పాడమని సెలవిస్తూ ఉన్నాడు కదా. ఒకరిద్దరిని కాదండి, సర్వభూజనులారా, సర్వభూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. భూమిని ఏం చేశాడు దేవుడు? సృష్టించాడు. భూమిలోని సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. ఆ విధంగా భూమిలో ఉన్న సమస్తం కూడా ఆయనను స్తుతించాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనం ఇక్కడ 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ 4వ వచనం ముందు చదువుకుందాం, తర్వాత 5వ వచనం చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్య జనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాలు ఎందుకు చదివించినానంటే, దేవుడు సృష్టించినవి అన్ని కూడా ఏమేమి కూడా సృష్టించాడంటే, ఆకాశం, భూమి, సముద్రము, దానిలోని అన్ని కూడా, మరి పొలము, దానిలోని సర్వస్వము, వనవృక్షములు, ఇవన్నీ కూడా దేవునికి ఏం చేస్తా ఉందండి? స్తుతిస్తా ఉన్నాయి కదా. వీటన్నిటి మీద అధికారిగా ఎవరు నియమించాడండి? మనిషిని, అనగా మానవుని వీటన్నిటి మీద అధికారిగా నియమించాడు కదా. మరి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి కదా. అనుదినము కూడా ఆయన నామాన్ని స్తుతించాలి. అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. చాలండి. ఏ విధంగా పాడాలంట? క్రొత్త కీర్తన. వారం అంతా కూడా మనం ఏం చేస్తాం? దేవునికి ప్రార్థన చేస్తాం కదా. అయితే వారం అంతా కూడా దేవుణ్ణి మనం ఏం చేస్తాం? అడుగుతాం కదా. వారం అంతా కూడా దేవుణ్ణి మనము అడుగుతాం. మనకు అడిగినవన్నీ దేవుడు ఇయ్యడు కదా. ఆయన ఇవ్వాల్సినవే మనకు ఇస్తాడు. అయితే వారం అంతా కూడా మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం ఉంటాం. కానీ ఈ దినము వారం అంతా మనకు ఆయన ఇస్తాడు. ఈ దినం మనము ఆయనకి ఇవ్వాలి, అనగా ఆయనను మహిమపరచాలి. ఆయనకి తగిన మహిమ మనం చెల్లించాలి. మనం తగిన మహిమ చెల్లిస్తున్నామో లేదో ఒకసారి మనలో మనము ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ మనం 2వ వచనంలో మనం చూస్తే యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఎప్పుడు ప్రకటించాలంటే ఆయన రక్షణ సువార్తను అనుదినము ఆయన యొక్క నామాన్ని ప్రకటించాలి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినం అనగా దానికి అంతము లేదండి కదా. 146 కీర్తనలు మనం చూసినట్లయితే అక్కడ మరి దావీదు మహారాజు ఏమంటాడంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించను అంటాడు కదా. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించను. అనుదినము అంటే నా జీవిత కాలం, నేను బ్రతుకు దినములన్నీ కూడా ఆయన స్తుతిస్తానని దావీదు మహారాజు అంటున్నాడు. మనకు తెలిసిన విషయమే. ఆయన దినమునకు 7 మార్లు స్తుతిస్తాడు, 3 మార్లు అనగా 3 మారు ప్రార్థన చేస్తారు కదా. క్రైస్తవులను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాట తెలుసండి కదా. తెలిసి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? దేవునికి స్తుతులు చెల్లించాలి. అనగా దినానికి 7 సార్లు మనము దేవునికి స్తుతులు చెల్లించాలి కదా. కానీ చెల్లించాం, ప్రార్థన చేస్తాం. సుమారుగా 3 సార్లు, ఎక్కువైతే 4 సార్లు ప్రార్థన చేస్తాం.
మనం భోజనం పెట్టుకున్నప్పుడు లేదంటే కుటుంబ ప్రార్థనలు ఉన్నప్పుడు ఈ రకంగా మనం చూస్తే రోజుకు 3-4 సార్లు దేవుని ప్రార్థన చేస్తాం, కానీ స్తుతులు చెల్లించమని. కానీ ఏమంటారంటే ఇక్కడ స్తుతులు చెల్లించమని అనుదినము ఆయనకు స్తుతులు చెల్లించాను, నా జీవిత కాలం అంతా కూడా నేను స్తుతులు చెల్లిస్తానని ఇక్కడ మరి దావీదు మహారాజు 146 కీర్తనలో చెప్తా ఉన్నాడు. ఏం చేయాలంట? నేను బ్రతుకు కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించిన. మనం కూడా ఆ విధంగా దేవుణ్ణి స్తుతించవరంగా ఉండాలి. ప్రతి దినము కూడా అనుదినము. మరి మనం సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 8వ అధ్యాయము మరి 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడంటే, అనుదినము నా గడప యొద్ద చదవండి, క్షమించాలి, నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినం కూడా ఆయన యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంటే మొదటిదిగా కనిపెట్టుకోవాలి. దేవుడు మనతో వాక్యాల ద్వారా ఏ విధంగా మాట్లాడతాడు అయితే 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన గడప యొద్ద ఏం చేయాలంటే మనము అనుదినము కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి దినం కూడా ఆయన గడప యొద్ద మనం కనిపెట్టుకుని ఉంటే ఆయన మనకి ఏం చేస్తాడంటండి? ఉపదేశం ఇస్తాడండి. ఉపదేశం ఇస్తే ఆ ఉపదేశాన్ని మనం విని దాని ద్వారా మనకు ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఏ ఉపదేశం చేస్తాడో మనకు ఏ విధంగా దేవుడు మాట్లాడతాడు ప్రతి దినం కూడా మనము కనిపెట్టుకొని దేవుని సన్నిధానంలో ఎదురు చూడాలి. ఆయన ఏ విధమైన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. సంఘం పట్ల మనం చూస్తే ఎన్నో ఆశ్చర్యకరం కదా. సుమారు ఒక 2 వారాల కింద మనం ఏ విధంగా ఉన్నాం? ఇక్కడ ఒక టెంట్ లోపల ఉన్నాం కదా. ఆ వారం లాస్ట్ వారం అనగా టెంట్ లోపల ఉన్న లాస్ట్ వారం ఏమైందంటే వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతుంటే మ్యూజిక్ వాయించే వాళ్ళు చినుకులు పడుతూ ఉంటే దాని మీద బట్ట వేసి మరి ఆ యొక్క మ్యూజిక్ను వాయించారు కదా. చూశారు కదా అందరూ. మ్యూజిక్ వాయించే వాళ్ళు వర్షం వస్తూ ఉంటే ఆ యొక్క కీబోర్డు మీద వాన చినుకులు పడుతుంటే దాని మీద వాళ్ళు లోపల నుంచి బట్టలు తెచ్చుకొని దాని మీద వేసి వాయించారు. అంటే దేవుడి ఒక అనాది సంకల్పము, ఆయన లక్ష్యం అనేది మందిరం మీద ఉంది, సంఘం మీద ఉంది, సంఘ కార్యక్రమాల మీద ఉంది. మనం చూస్తాం కదా, మన చింత యావత్తును ఆయన మీద వేయుడి కదా. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే మన మీద ఆయన ఏ విధంగా ఉన్నాడంట? ఒక లక్ష్యము అనగా ఒక గురి కలిగి ఉన్నాడు కదా. మనం కూడా ఏ విధంగా ఉండాలి? ఆయన మన మీద గురి కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలి? మనం కూడా ఆయన మీద గురి కలిగి ఉండాలి కదా. ఎప్పుడైతే ఆయనను మనం ఆశ్రయిస్తామో మనం అడిగిన ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడు ఆయనను ఆశ్రయించకుండా ఏదో మనకు అవసరం ఉన్నప్పుడు ఆయన సన్నిధానంలో వచ్చి మనం అడిగితే అది కరెక్టా? కాదు కదా. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతాడో దాన్ని మనము ఫాలో కావాలి కదా. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు అంటాడు. అనుదినం కూడా ఆయన సన్నిధానంలో మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడు? ఏ విధంగా అంటే డైరెక్ట్ మాట్లాడతారా? కాదు కదా. మన వాక్యం చదువుతుంటే దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన వాక్యం చదవకపోతే దేవుడు మాట్లాడటండి కదా. వాక్యం మనం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. అది కూడా మనం ఏ విధంగా సంపూర్ణంగా దేవుని సన్నిధానంలో కూర్చొని వాక్యాన్ని చదవాలి. మనం మనస్సు ఎక్కడో పెట్టుకొని మనం దేవుని సన్నిధానంలో వాక్యం చదువుతున్నామంటే అది మనకు అర్థమవ్వదు. దేవుడు మనతో మాట్లాడతాడు. పూర్ణ హృదయంతో ఆయనలో మరి ఆరాధించాలి కదా. అప్పుడే దేవుని యొక్క ఆరాధనకు పాత్రుడుగా ఉంటాడు. యొక్క ఆరాధన మీద ఆశీనుడిగా ఉంటాడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంట? ఆ పరలోకానికి, ఆయన ఉన్న దగ్గరికి మన యొక్క ప్రార్థన వెళ్తుంది. కానీ మన యొక్క ఆరాధన మనం ఎక్కడుంటే ఏ మందిరంలో అయితే ఉంటామో అక్కడ మన యొక్క ఆరాధన మీద దేవుడు ఆశీనుడిగా ఉండే దేవుడిగా ఉంటాం ఖచ్చితంగా. మన యొక్క ఆరాధన మరి పూర్ణ హృదయంతో మనము దేవునికి చేయాలి కదా. పూర్ణ హృదయంతో దేవుని మనం ఆరాధించినట్లయితే ఆయన ఖచ్చితంగా మన యొక్క ఆరాధనకు పాత్రుడిగా ఉంటాడు. మన యొక్క ఆరాధన మీద ఆశీనుడిగా ఉంటాడు
కదా. ప్రార్థన అయితే ఎక్కడ ఇద్దరు కూరుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు కూడా. మనకు ఆరాధన మాత్రము మన మీద దేవుడు తన యొక్క మనకు అనుదృష్టి ఇచ్చే దేవుడుగా, తన యొక్క పరిశుద్ధాత్మను ఇక్కడ కుమ్మరించే దేవుడుగా మరి ఉంటాడు. అయితే ఇక్కడ మనం 96 కీర్తనలు మనం చూసుకున్నట్లయితే, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజ్యనీయుడు. మరి ఇదే వాక్యం మనం చూసుకున్నట్లయితే 95 కీర్తనలో మరి 3వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గలవాడు. మనము మహత్యము గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కదా. మహత్యము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఆయన మహత్యాన్ని మరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ యొక్క వాక్యం పట్ల మనం చూసుకున్నట్లయితే ఇదే వాక్యం మనము బైబిల్లో ఇంకొక చోట చూసుకోవచ్చు. సుమారుగా ఒక 7-8 వచనాలు ఉంటాయి. అందరికీ తెలుసు కదా వాక్యాలు. అదే 96వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము, అక్కడ ఇదే వాక్యాలు మనం చూసుకోవచ్చు. 16వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము 30 వచనాల వరకు చూసుకుంటే, సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినకు తగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, జనముల దేవతలన్నీ ఒకటి విగ్రహం లేదు. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయనతో ఉన్నవి. జనముల కుటుంబములను యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారముల ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. ఇదే వాక్యం మనం ఇక్కడ 96 కీర్తనలో మనము చదువుతాము, మనం ధ్యానిస్తాము కదా. అయితే దేవుడు మరి ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడంటే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. మరి ఆయన మహత్యము మన పట్ల ఉంది కాబట్టి ఈ దినాన్ని మనము ఇక్కడ కూర్చుని కలిగాం. ప్రతి ఒక్కరి పట్ల ఆయన యొక్క మహత్యము లేకపోతే ఇక్కడ మనము కూర్చుని వాడికి కాదండి. దేవుని యొక్క మహత్యం ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మరి ఆయన సజీవంగా మనలను ఉంచాడండి. మన దేవుడు ఇలాంటి దేవుడు అండి, సజీవుడు. మనకు యోగ పత్రికలో మనం యోగ గ్రంథంలో మనం చూస్తాం కదా, 19వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే అక్కడ నా విమోచకుడు సజీవుడు కదా. సజీవుడు అనే దేవుని మనము కలిగి ఉన్నాం కదా. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే సజీవమైన దేవుడు కదా. సజీవమైన దేవుని మనం కూడా ఏ విధంగా ఆరాధించాలి? సజీవంగా. నిన్ను నన్ను ఇది ఇప్పటి వరకు మరి సజీవంగా ఉంచాడు కదా. ఎంతో మంది మనం చూస్తే మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే బలవంతులు, మనకంటే అందమైన వారు, మనకంటే డబ్బున్న వారు ఎంతోమంది ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. కానీ మనల్ని మాత్రం దేవుడు సజీవంగా ఉంచాడు కదా. దేవునికి సన్నిధానంలో ఎందుకు సజీవంగా ఉంచాడంటే, సజీవమైన దేవుడిని మనం సజీవంగా ఆత్మతో సత్యంతో ఆయన్ను ఆరాధించడానికి నిన్ను నన్ను మరి ఏర్పాటు చేసుకున్నాడండి. ఎంతోమంది మనకు తెలుసు కదా, కరోనా సమయంలో మంచి మంచి వారు అనగా బలవంతులు, మరి డబ్బున్న వారు, ఈ రకంగా మనం చూస్తే ఆస్తిపరులు ఎంత ఉన్నా కూడా దేవుడు మాత్రం వారిని తీసుకొని వెళ్ళాడు. అనగా వారి యొక్క సమయము అయిపోయింది కాబట్టి వారిని తీసుకుని మనల్ని మాత్రం దేవుడు మరి సజీవంగా వచ్చాడండి. సజీవమైన దేవుని మనం ఏం చేయాలి? సజీవంగా ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని, అట్టివారు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎట్టివారు కావాలండి?
ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలి. మన దేవుడు ఆరాధనకు పాత్రుడు కదా, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ప్రేమను మన మీద కుమరించే దేవుడు, ఆయన జాలిని మన మీద చూపే దేవుడు, ఆయన కరుణను మన మీద ఉంచే దేవుడు. ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవాలని చాలు అక్కడ చాలు మనకు. అయితే మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి హృదయపూర్వకముగా పూర్ణ హృదయంతో దేవుని మనము ఆరాధించాలి. మన యొక్క ఆలోచనలు ఎక్కడో ఉంచుకొని దేవుని ఆరాధించడము సరికాదని ప్రసంగిలో అంటాడు కదా 5వ అధ్యాయంలో, నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోమంటాడు. మన యొక్క ఆలోచనలు మనం ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాం, కానీ మన యొక్క ఆలోచనలు ఎక్కడికో ఎంత దూరానికో వెళ్తాయండి. మన యొక్క ఆలోచనలకు ఒక పరిమితి అనేది లేదండి, అది ఎంత దూరమైనా వెళ్తుంది. దానికి ఒక సమయం అనేది కూడా చాలా స్పీడ్గా వెళ్తుందండి. ఏది ఆలోచన కదా, మనం ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి అంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా మందిరంలోనే నిలపాలి. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. చాలండి. ఏ విధంగా జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరంలో మనము మెలగాలి కదా. చాలా మంది చాలా రకాలుగా మరి ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా, కానీ అవన్నీ కూడా దేవునికి ఇప్పుడు మనం వారం అంతా కూడా దేవుడిని ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం, అడుగుతూ ఉంటాం కదా. దేవునికి ఈరోజు ఇచ్చే అంటే మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మన పాటలు పాడడం నీ దేహము ధనము సమయం అంటాం కదా. మన దేహాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన ధనాన్ని ఇవ్వాలి కదా. దేవుని సన్నిధానంలో మనం అనాలోచితంగా కూర్చోకూడదు. అంటే మన యొక్క ప్రతి ఒక్క ఆలోచన కూడా జాగ్రత్తగా దేవుని సన్నిధానంలో మనం ఖర్చు పెట్టాలి కదా. సమయాన్ని కావచ్చు, డబ్బులు కావచ్చు, మన యొక్క దేహాన్ని అంటే మన శరీరాన్ని. మరి కోరకుమారులు అంటారు కదా 84వ కీర్తనలో, దేవుని మందిరము చూడవాలని నా శరీరము ఆనందముతో కేకలు. ఒకసారి ఆ వచనం చదవండి. 84వ కీర్తన 2వ వచనం 3వ వచనం ఉంది కదా. యెహోవా మందిర ఆవరణము చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరములో ఆనందముతో కేకలు వేసింది. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే ఏ విధంగా కేకలు వేస్తుందంటే వారంతా కూడా మరి దేవుని సన్నిధానంలో మనం చూడాలని మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి కదా. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి అని మనం ఎదురు చూడాలి. కోరాకుమారు అదే చేస్తూ ఉన్నారు ఇక్కడ. యెహోవా మందిరాలను చూడాలని నా శరీరము నా ప్రాణమును ఆనందముతో కేకలు వేస్తుందంట. అంటే అది జీవులను దేవుని దర్శించాలని సొమ్మసిల్లుచుందంట. సొమ్మసిల్లు ఎప్పుడు పడిపోతారండి? బాగా ఉరికినప్పుడు కదా. బాగా ఉరికినప్పుడు అంటే వాళ్ళు ఉరికిన దానికంటే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు? కోరా కుమారులు. దేని గురించి? దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు కనపడాలా, దేవుని నేను ఎప్పుడు ఆరాధించాలా, దేవుని నేను ఎప్పుడు మహిమపరచాలా, దేవుని నేను ఎప్పుడు స్తుతులు చెల్లించాలి, దేవుని నేను ఎప్పుడు ఆరాధించాలి. మరి ఆ విధంగా మరి ఆలోచనలు చేస్తాం. మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. బైబిల్లో వాక్యాలన్నీ మరి ఎందుకు పొందుపరిచారంటే దాన్ని మనం ఆచరించి దాని ప్రకారంగా నడుచుకోవాలనే బైబిల్లో ఒక వాక్యాలన్నీ కూడా మనకు సూచిస్తూ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ కోరా కుమారులు కూడా ఏ విధంగా దేవుని సన్నిధానంలో కనపడాలో మరి యొక్క మాటలను బట్టి ఒక వాక్యంలో మనకు తెలుస్తూ ఉందన్నమాట. అయితే దేవుని దర్శించుకోవాలని వారి శరీరం కూడా వారి ప్రాణము కూడా మరి జీవంలో దేవుని దర్శించాలని వారి యొక్క ప్రాణము సమస్యలుచున్నారు. సమస్యలు ఎప్పుడు జరుగుతుంది? బాగా పరిగెత్తినప్పుడు సమస్యలిపోతారు కదా, సమస్యలు పడిపోతారు కూడా. రన్నింగ్ రేస్లో మనం చూస్తే కొంతమంది ఉరికి గమ్యాన్ని చేరుకోలేక వారికి ఆయాసం వచ్చేసి కింద పడిపోతారు కదా. కొంతమంది ఉరికి విజయాన్ని పరిగెత్తి విజయాన్ని సంపాదిస్తారు. కొంతమంది మధ్యలోనే పడిపోతారు, అంటే వారి సమస్యలు పోతారు. ఆ విధంగా వీరు కూడా ఏ విధంగా దేవుని సన్నిధానం చూడాలని ఆలోచన చేస్తూ ఉన్నారంటే సమస్యలు పడిపోతూ ఉన్నారు. అనగా దేవుని సన్నిధానంలో అంత ఆత్రతతో వారు
పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. మనం కూడా దేవుని సన్నిధానంలో ఆదివారం ఎప్పుడు కనపడాలి, దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఆరాధించాలి, దేవుని ఎప్పుడు మహిమపరచాలి, దేవుని ఎప్పుడు కనపరచాలి, దేవునికి ఎప్పుడు స్తోత్రాలు చెల్లించాలి అని మనం కూడా దేవుని సన్నిధానంలో ఆరాధించడానికి సిద్ధంగా మనం కూడా రావాలి. ఇక్కడ మనము 5వ వచనం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధానంలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు మనము అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు కదా. మన ఘనత కావాలా, ఘనత ఇస్తాడు. ప్రభావం కావాలా, ప్రభావం ఇస్తాడు కదా. బల సౌందర్యములు కావాలా, అన్నీ కూడా ఆయన సన్నిధిలో ఉంటాయండి కదా. మనం అడగడం ఆలస్యం. అడగడం ఏ విధంగా అడగాలంట? పూర్ణ హృదయంతో దేవుణ్ణి అడగాలి. నమ్మకంతో మనం అడిగినవన్నీ పొంది ఉన్నామని అడగాలి. మనం ఏ విధంగా, మన దేవుడు ఏ విధమైన దేవుడు అంట? నమ్మకమైన వాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. వాగ్దానం ఇచ్చి వాగ్దానంలో నెరవేర్చే దేవుడు మన దేవుడు కదా. ఇక్కడ ఏమంటాడు? సమస్త దేవతల కంటే అధికమైన స్తోత్రము పొందదగిన దేవుడు. సమస్త దేవతల కంటే ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, పూజార్హుడు అన్నాడు మన దేవుడు. స్తుతులు చెల్లింప తగిన దేవుడు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం చెల్లిస్తున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేసుకుంటాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించునంటాడు. మరి మత్తయి రాసిన సువార్త పత్రికలో మనం చూస్తే 15వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుతున్నారు, వారి యొక్క హృదయము నాకు దూరంగా ఉన్నదని అక్కడ వాక్యంలో సెలవిస్తారు. అదే వాక్యం మనం చూస్తుంటే మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే 29వ అధ్యాయము 13వ వచనంలో అదే మాట మనం చూసుకోవచ్చు. ఒకసారి మత్తయి సువార్త చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మత్తయి సువార్తలో మనం చూస్తా ఉన్నాం 15వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఆయనకు తగిన మహిమ మనము చెల్లించడం లేదని అక్కడ మత్తయి సువార్తలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంటే అక్కడ మాత్రం ఏమంటాడంటే ఆ ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు. మరి యెషయా గ్రంథం మనం చూస్తే 29వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ప్రభు ఇలా సెలవిస్తున్నాడు. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరం. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడికి మనము హృదయం ఏ విధంగా ఉండాలంట? దూరంగా ఉండాలి కదా, దగ్గరగా కదా. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. వారు అనగా ప్రజలు, మరి ఇశ్రాయేలు ప్రజలు మరి వారి యొక్క హృదయాలను దూరంగా ఉంచుకున్నారని ఇక్కడ యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాం. కానీ మనము ఏ విధంగా ఉండాలన్నా? దేవునికి దగ్గరగా ఉండి ఆయనను మనము ఆరాధించే వరంగా ఉండాలి. మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంచుకోకూడదండి. ఈ రోజుల్లో మనం చూస్తే మనుషులు కల్పించిన పద్ధతులను ఏం చేస్తున్నారండి? దైవోపదేశంలో నమ్ముతా ఉన్నాం కదా. ఇప్పుడు ఎక్కడో రాజకీయ నాయకులు కూడుకుంటున్నారు, అక్కడ డబ్బులు పంచుతున్నారు అంటే అక్కడ ఏం చేస్తారండి? పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కదా కదా. అవి మనుషులు కల్పించిన పద్ధతులే కదా. అయితే దేవుడు మాత్రము మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో నమ్మకండి. దేవునికి దగ్గరగా మన హృదయాన్ని దగ్గరగా వస్తూ దేవుని సన్నిధానంలో ఆయన మాత్రమే మహిమపరచాలి. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు 8వ వచనంలో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. నైవేద్యం అనగా ఏ విధమైన నైవేద్యం తీసుకొని రావాలి? వెరిగి నలిగిన హృదయం. లేవీకాండం ఒకసారి చూసుకుందాం 2వ అధ్యాయం 1వ వచనము. ఆ నైవేద్యం అనేది మరి ఏ విధంగా ఉంటుందో అక్కడ చూద్దాం.
ఒక నైవేద్యము చేయనప్పుడు అని ఇక్కడ వాక్యంలో ఉంటుంది. మొదటిగా ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదే ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవచ్చారండి. మొదటిదిగా ఏమంటున్నాడు? గోధుమ పిండి అనగా మెత్తని హృదయానికి సాదృశ్యం అంటే కదా. హృదయానికి సాదృశ్యంగా ఉన్న గోధుమ పిండిని అక్కడ నైవేద్యంగా మనకు చూపిస్తాం. రెండవది చదవండి. నూనె పోసి హృదయానికి సాదృశ్యంగా గోధుమ పిండి. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం కదా. మూడవది సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యం? సువాసనకు సాదృశ్యం కదా. దేవునికి ఆ విధంగా మనము నైవేద్యాన్ని అర్పించాలని దేవుడి యొక్క ఉదయకాలన మనతో మాట్లాడతాం. మనకు మెత్త హృదయం కలిగి ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనం కలిగి మరి దాని మీద మన యొక్క సువాసన సాంబ్రాణిని వేసి దేవుణ్ణి ఆరాధించాలి. నైవేద్యములు మరి దేవునికి ఆరాధించాలి. నైవేద్యము తీసుకొని ఆవరణలోనికి రండి కదా. మన హృదయాన్ని మెత్తను హృదయంగా చేసుకొని పరిశుద్ధాత్మను ధరించుకొని ఆయనకు సువాసన కలిగి మనం ఆయన ఆరాధించాలని పరిశుద్ధాలంకరణ ఆయన సన్నిధానంలో ఉండాలని మాట్లాడుతాం. పరిశుద్ధాలంకరణ మనం చూసుకున్నట్లయితే మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ 61వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేస్తున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉంచాలండి. దేవునికి పరిశుద్ధమానికి స్తోత్రం. చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశుద్ధ అలంకరణ మనకు ఏ విధంగా ఉండాలంట? శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను. పెళ్లి కుమారుడు ఆ రోజు మరి పెళ్లి జరిగే సమయంలో ఏ విధంగా ఉంటాడండి? పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు. ఏ విధంగా? ఉపవాసంతో ఉంటాడు కదా. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ మరి ఆ పెళ్లి జరిగే వరకు కూడా ఏ విధంగా ఉంటాడట? ఉపవాసముతో అనగా పవిత్రముగా ఆ యొక్క వివాహానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు కదా. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ మనం చూసుకున్నట్లయితే శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన మనకి ఏం చేశాడంటే రక్షణ వస్త్రాలను మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ధరింపజేశాడు. ఆ విధంగా ధరింపజేసి నీతి మన పైబట్టను నాకు ధరింపజేసినని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఆయన నామానికి తగిన మహిమ చెల్లించాలి. తర్వాత రెండవదిగా మనం చూస్తే నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రావాలి. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాలంకరణలు ధరించుకొని ఆయనకు మనం ఏం చేయాలి? ఈ యొక్క మనం ఇప్పుడు చదివినన్నీ కూడా మనం అలంకరించుకొని దేవుని సన్నిధానంలో సాగిలిపడాలి కదా. నమస్కారం చేయాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. సర్వభూజం ద్వారా ఆయన సన్నిధిని వణుకుడు అంటున్నాడు కదా. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనము వణుకు కలిగి అనగా భయం కలిగి ఉంటామో దేవుడు నిన్ను నన్ను దృష్టించేవాడుగా ఉంటాడు. 66 యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరి వీరుడైన ఆ మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు కదా. 66వ అధ్యాయము యెషయా గ్రంథము మనం అక్కడ చూస్తే సమయం కూడా చాలా అయిపోయింది. ఈ యొక్క వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. ఎవడు దీనుడైన అలిగిన హృదయం గలవాడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుతున్నాను. చాలా మనం ఎప్పుడైనా కూడా నలిగిన హృదయం గలవారంగా ఉండాలి కదా. మన ధీరత్వం కలిగి ఉండాలి. దేవుడి దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఆయన మాట విని వణుకుచు ఉంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దీనదశలో ఉంటే ఆయన ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసుకుంటాడు. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటాడు. 136 కీర్తనలో మనం చూసినట్లయితే
23 వచనంలో ఆ మాట మనం అక్కడ చూస్తాం. మనం దీన దశలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకము చేసుకుని అంటారు. పరిశుద్ధ పాత్రగా మలచుమయ హల్లెలూయా హల్లెలూయా మదవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరమే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ రాక్షసీగ వల్లిగా జీవించే అంటు కట్టిన మోగల నిన్ను హత్తుకుంటూ ఎదగాలి హల్లెలూయా 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 మదేవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరవే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ నా సర్వం నీకే సొంతం నీవే నా ఆధారం నాకంటూ లేదు ఇష్టం చేసేదాని చిత్తం నా సర్వం నీకే సొంతం నీవే నా ఆధారం నీకంటూ లేదు ఇష్టం చేసేదాని చిత్తం నా పరుగు తుదముట్టించు జయవీరుడు కాగా ఆ గడియ ఎంతో రమ్యం అది నీవ వాంఛ హల్లెలూయా 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 మదేవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరవే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ హల్లెలూయా హల్లెలూయా మదేవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరవే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ నా లోపం సవరించు చీకటిని తొలగించు నా మనవి మన్నించు నాలోనే నివసించు నా లోపం సవరించు చీకటిని తొలగించు నా మనవి మన్నించు నాలోనే నివసించు పరిశుద్ధ పాత్రగా మలచుమయ హల్లెలూయా హల్లెలూయా మదేవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరవే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ రాక్షసీగ వల్లిగా అల్లుకుంటూ జీవించే అంటు కట్టిన మూర్ఖల హత్తుకుంటూ ఎదగాలి హల్లెలూయా 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 మదేవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరవే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ హల్లెలూయా హల్లెలూయా మదేవా రమ్ము రమ్ము ఈ వేళ వేగిరవే నీ వలనే నన్ను మార్చుమయ పరిశుద్ధ పాత్రగా మలచుమయ ఎరుకో గోడలు కేకలు వేస్తే కూలిపోవడం అసాధారణం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం గల స్త్రీ ఒక బట్ట ముట్టుకుంటే ఆ రక్తస్రావం ఆగిపోవడం అసాధారణం. 18 సంవత్సరాల నడుము వంగిపోయినటువంటి స్థితి. ఆమె నిలవబడడం, ప్రభు ముట్టుకుంటే నిలవబడడం అసాధారణం. 38 సంవత్సరాల వ్యతిస్థ కోనేటి అనుభవంను తిరిగి తన పొరపెత్తుకుని లేవడం అసాధారణమైనటువంటి సంగతి. 4 రోజులైంది కుళ్ళిపోయినటువంటి శవం. 4 రోజులైంది కుళ్ళిపోయినటువంటి శవం మారుతంటే ప్రభువా వాసన వస్తాడు, తీయద్దు. ప్రభు అన్నాడు, నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు.
నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. 4 రోజులు కుళ్ళిపోయిన శవం బ్రతకడం అసాధారణం. చేప కడుపులో యోన 3 రోజులు బ్రతకడం అసాధారణం. చిన్ని మేఘం అయితే 7 మార్లు దోసలు వెళ్ళి, అయ్యా ఇంకా మేఘం రాలేదు, ఇంకా ఏం కనబట్టలేదు అంటూ ఉంటే చిన్ని మేఘం కనబడుతుంది. ఇంతగా మేఘం అరచేయంత మేఘం కనబడుతుంది. అరచేయంత మేఘం మోపుడైన వర్షం. మోపుడే అంటే అసలు ఎడతెరిపి లేనటువంటి వర్షం కురవడం అసాధారణం. తూర్పు గాలి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి గోడల్లా ఇక్కడ ఈ గోడలా ఉంది అలా మధ్యలో దారిచ్చిందట. ఒక ఎర్ర సముద్రాన్ని చీల్చివేయబడి గాలి చీల్చివేస్తుంది, గోడల వల్ల ఏర్పడుతుంది. ఇది అసాధారణమైనటువంటి సంగతి. సాధారణంగా జరగవేవి, అసాధారణం, అద్భుతం. పాడిని ముట్టుకున్నాడు ప్రభు, పాడిని ముట్టుకున్నాడు, మోసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కతే కుమారుడు పాడిని ముట్టుకున్నాడు ప్రభు, లేచిపోయాడు. చనిపోయిన వాడు తిరిగి లేవడం అసాధారణం. ఎక్కడ జరిగితే విందంటారు, ఆశ్చర్యం అంటారు. ఓచ చేయండి, సన్నగా ఉంది చెయ్యి, ఎండిపోయింది చెయ్యి, గర్భవతం ఎండిపోయినటువంటి చెయ్యి మరలా మామూలు చెయ్యి అవడం, ఇది అసాధారణం. కుష్ఠవ్యాధి శుద్ధుడు కావడం. తన చేతులు కుళ్ళు అనే ఇంకొక విధంగా డ్రెస్సులు కారుతున్నాయి. కట్ట అయిపోయిన సగానికి తినేసింది, వేళ్ళే లేవు, మరలా వేలు పుట్టుకొస్తున్నాయి. అసాధారణమైనటువంటి సంగతి. పుట్టుగురుడ్డువాడు చీల మండలంలో బలం లేదు, కాళ్ళలో సత్తు లేదు. అసాధారణం. ఆయన అద్భుతం చేస్తే అసాధారణంగా ఉంటుంది. నీళ్ళు ముంచుకెళ్ళిన వాళ్ళకి కానీ ఎవరికో తెలియట్లేదు. ఆ నీళ్లు ముంచి తీసుకెళ్తున్నారు. అబ్బా మీ ఓనర్ చాలా మంచోడయ్యా, మీ ఓనర్ చాలా మంచి. అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పట్టుకొచ్చి వేసేస్తారు. అయితే మీ యజమానుడు ఇంకా మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నాడని ఎంత అవమానం రావాల్సిన ఇంటికి సంతోషం, ఘనత రావడం అసాధారణం. ఆయన అసాధారణమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మూసుకుపోయినటువంటి సిచ్యువేషన్స్. మన జీవితాల్లో కూడా ఆ ఎర్ర సముద్రం అంత ఆపద ఉంటుంది, హోరో సైన్యం అంత కష్టం ఉంటుంది, శూన్యంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితి. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను అంటే ఫుట్ నోట్లో ఒక మాట వ్రాయబడింది. నేను మిమ్మల్ని లక్ష్యము చేయించిన పట్టించుకుంటున్నాను. 99 గొర్రెలు వదిలిపెట్టేశారు భగవంతుడు. ఒక పనికిరాని గొర్రె మాట వినట్లేదు, అది తప్పిపోయిందంటే దాని అర్థం ఏంటి? యజమానిని ఫాలో అవ్వట్లేదు. తప్పిపోయిందంటే అర్థం ఏంటి? మాట వినట్లేదు. మెడ నరమట, ఇనప నరమట. అర్థమవుతున్న మాట ఇనప నరం అంటే మెడ ఇలాగా చూస్తుంది, కింద ఓరచు పైకే చూస్తుంది, కింద చూడట్లేదు. కింద చూడకపోతే యజమానిని ఫాలో అవ్వలేదు. 99 మంది గొర్రెలు ఒక ఎత్తు, ఒక గొర్రె సంగతి ఒక ఎత్తు. మాట వినని గొర్రె. చాలామంది మనం అనుకుంటాం ఇది మంచి గొర్రెమో, అందుకే తప్పిపోయిందేమో, అమాయకంగా ఉందేమో నువ్వు అనుకోవచ్చు. మాట వినని గొర్రె తప్పిపోయింది. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే, ఏమంటుంది? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే, నేను బతకగలను, నాకు చేతులు కాళ్ళు చక్కగా ఆడుతున్నాయి, నేను డిసిషన్ మేకింగ్ చేయగలను, నేను బ్రతకగలను. తండ్రి ఇంటి నుంచి వచ్చేస్తాను కదా నా గొర్రె. ఏం చేస్తుంది? తండ్రి ఇంటి నుంచి వచ్చేస్తుంది. ఈరోజు నా ప్రభువా, పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేస్తాను. నాకు ఓపే లేదు, ఇంకా నాకు ఓపే లేదు. నా బలాన్ని నమ్ముకున్నాను, నా యొక్క శక్తిని నమ్ముకున్నాను, నా చదువు నమ్ముకున్నాను, నా ఉద్యోగం నమ్ముకున్నాను, నా జీవితాన్ని నమ్ముకున్నాను, నా పాడి పంటలు నమ్ముకున్నాను. ఈ రోజున ఒంటరిగా మిగిలాడు ప్రభా. ఓటుకున్నాను. నేను ఏమంటున్నాను తెలుసు? ఓటుకున్నాను, ఒంటరి వాడును, ఇంటి మీద ఒంటిగా పీల్చుకుని ప్రభా. నాకు చీకటి గల దొంగ కూరుకుపోయాడు. అసలు నా అంతటా నా కాలు రావడానికి
అవ్వట్లేదు ప్రభు. నా కాళ్ళు చీకటి గల దొంగ ఊపులు తూరిపోయి ఉన్నాయి. అది ప్రయత్నం చేస్తుంది. మీకు అర్థమైందో లేదో ఎప్పుడైనా దొంగ ఊపు గురించి మీకు తెలుస్తుంది. చెరువుల్లో దొంగ ఊపులు ఉంటాయి. నీ పైన చక్కగా ఉంటుంది, నువ్వు కాలు వేస్తే అది లోపలికి వెళ్ళిపోతే లాగేసుకుంటూ ఉంటుంది. దొంగ ఊపి జిగట గల దొంగ జిగురు ఉంటుంది. కాళ్ళు పైకి తీసి చచ్చిపోయి ఇంకా అయిపోయింది నా బ్రతుకు, నాకు హోప్ లేదు, బ్రతకదామన్న ఆశ లేదు నాకు. ఇంటి మీద ఒంటిగా పిచ్చుకొని ప్రభు ఓటుకున్నాను. అడవులని గూడబాతును ప్రభు, అడవులని గూడబాతును తండ్రిని ఓటుకుంటున్నాయి. లెక్కలేదు నాకు, నన్ను ఎవరు పెట్టించుకోరు ప్రభు. నేను నలుగురిలో కూర్చుంటే నన్ను పలకరించేవారు లేరు. దేవాదేవుని అందుకే మనం స్తుతించడానికి ఎంత మనం భాగ్యవంతులము. ఆయన మనసారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, గలమెత్తి పాడడానికి, జయ జయధ్వనులు చేయడానికి, ఆయన యేసు నామ స్మరణ లాస్ట్ పాట నాకు చాలా నన్ను బాగా ఇన్స్పైర్ అయింది. యేసు నామ స్మరణలో ఎట్టి వ్యాధి అయినా, అది ఎట్టి కష్టమైనా యేసు నామంలో, మనుషులు కాదు, యేసు నామములో ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి సమస్య అయినా, ఎట్టి రోగమైనా, ఎట్టి ఆపదైనా, ఎట్టి కష్టమైనా, ఎట్టి కోరికైనా, ఎట్టిదైనా అది ఎట్టిదైనా యేసు నామ స్మరణ, యేసు నామం. అందుకే యేసు నామం అనగా వాక్యం. ఆ నామాన్ని నోట్లో వలివేస్తుంటే, వింటూ ఉంటే, మాట్లాడుతుంటే, పలకరించుకుంటూ ఉంటే యేసు నామంలో స్వస్థత, యేసు నామముల ఆరోగ్యం, యేసు నామములో సంపూర్ణమైన విజయం, అంధకార సంబంధమైన ఎట్టి వాటినైనా సరే యేసు నామములో. ఆయన అసాధారణమైనది అండి. మన జీవితంలో మనం పట్టించుకోవడమే అసాధారణం. మనం అసాధారణమైనటువంటి వారు. ఆయన మనల్ని పట్టించుకోవడం, లక్ష్యం చేయడం. నేను మిమ్ముని గురించి చింతించు, చాలా ఇష్టమైన మాట. అతడు నా చేయి పట్టుకొని ఉన్నాడు గనుక, ఏమని మాట చెప్తున్నామా? అతడు యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతిలో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతుల్లో భద్రత ఉంటుంది. మహోన్నతిని చాటున, ఇక్కడ మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించు. యెహోవా నీడలు, ఆయన చేతులు పెద్ద చేతులండి. యెషయా గ్రంథంలో ఒక మాట, రక్షింపనేరగనున్నట్లు యెహోవా హస్తం కొరచుగా. ప్రభా నీ చేతితో నన్ను పట్టుకో, నీ హస్తాల్లోకి నేను రావాలి, హంబులుగా రావాలి. 99 మంది గొర్రెల నుంచి తప్పిపోయింది ఒక గొర్రె, ఎక్కడెక్కడో తిరుగుతుంది. ప్రభు వారు వెతకను, ఆయన నా దగ్గరకు వచ్చాడండి. నేను మరలా చెప్తాను, మీకు తెలియనటువంటి విషయాలు ఏం కాదు. నేను మరలా మనం భగవంతుని ఆయన నామస్మరణ చేస్తూ, మనం ఆయన నామస్మరణలో, ఆయన జ్ఞాపకాల్లో మనకి ఆరోగ్యం ఉంటుంది, మనకి సంతోషం ఉంటుంది, సమాధానం, తృప్తి ఉంటుంది. ప్రభు నువ్వు ఉన్నావు, నాకు చాలా పంచుకుంటాడు. తండ్రి ఉండగానే వాట ఏమని చెప్పాడు, తండ్రి ఉండగానే ఆస్తి పట్టుకెళ్ళిపోయి వాడు దుర్వ్యాపారం వాళ్ళు మొత్తం అంతా పాడు చేశాడు. పాడు చేసి తప్పిపోయాడు, వెళ్ళేది మాట. అల్లంత దూరాన్ని ఉన్నాడమ్మా, మీకు తెలియనటువంటి విషయం, అల్లంత దూరాన్ని ఉన్నాడు. భగవంతుడు చేయి చాపాడమ్మా, ఏ గొంతులోకి వెళ్ళిపోయిందో, ఎక్కడది, ఏ గుంట అంటే ఏంటి తెలుసమ్మా? జిగటగల గుంట. జిగటగల గుంట లోపలికి చంపేస్తే మొదలదు ఉదయకాలం. అందుకే మనకి కళ్ళు సరిగా పనిచేస్తున్నప్పుడు, చెవులు సరిగా వినపడుతూ ఉన్నప్పుడు, కాళ్ళు సత్తువు కలిగి ఉన్నప్పుడు, చేతులు సరిగా పనిచేస్తున్నప్పుడు మనం అటువైపు దిక్కు చూడకూడదు. అంత
ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆపాదమస్తకం సజీవయాగం ఏమని పాటపడుతున్నాం? ఆపాదమస్తకం మొత్తం సర్వని కాదు ఏమర్పించామని మొత్తం అంటే దొంగ ఊపిలో దూరిపోయి ఈ రోజున ఖాళీ బోన్లు ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, కండలేదు, పిప్ప అయిపోయింది. అయినా కూడా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా భగవంతుడు నీ ఒక్కడి కోసమే వెతికి వస్తున్నాడట. వెతికంటే తెలుసా? నిన్న కనుక్కొని రక్తంలో పొరలాడుతున్నాడు, అసహ్యంగా ఉన్నాడు, చూడని అసహ్యంగా ఉన్నాడు, అర్థం కావట్లే, చూడని అసహ్యంగా ఉన్నాడు. అసహ్యంగా మా రక్తం ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? శుభ్రం చేయదు, ఎలా ఉంటారు? అసహ్యంగా ఉంటాడు. ఆ ఎవరు కూడా ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, ఎవరు స్నానం చేయించలేదు. దేవదేవుడు ఆయన మన దగ్గరికి వచ్చి, చూడండి ఎంత అద్భుతమైన ప్రేమ, ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి బ్రతకమని చెప్పాడట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకైనడు. మరలా చెప్తాం, అందరూ చెప్తాం ఈ మాట. కీర్తన 37:24. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకైనడు. మరలా చెప్తాము, యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక విన్నాడు. అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో పురుగు వంటి యాకోబు ఏమన్నాడమ్మా? పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుతుంది. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు ఏమన్నాడమ్మా? భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తానని. పై మాటలో మాట నీ కుడి చేతిని పట్టుకుని ఉన్న మాట చదవండి బ్రదర్. నీ దేవుడని యెహోవాను, నీ దేవుడని యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని. లక్ష్మమ్మ గారు అన్నారు అన్నమాట. ఏమన్నాడు? నీ కుడి చేతిని. స్తోత్రం ప్రభా. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండలేడు. చిన్నపిల్లలు ఇక్కడ 1, 2, 3, 4, 5 పిల్లలు ఉంటారు. ఇక్కడ ఆ అమ్మ కన్నులాగా ఉంటుంది, ఒక కన్ను మా ఇక్కడ ఉంటుంది, ఒక కన్ను వాళ్ళ అబ్బాయి మీద ఉంటుంది. ఈడేం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి మన సుజాతమ్మ గారు ఇక్కడ వాక్యం వింటానన్నారు. ఆ మనవరాలు ఎక్కడుందని అలా ఒక సగం మనసు అక్కడ ఉంటుంది, సగం మనసు ఇక్కడ ఉంటుంది. ఎందుకు వారి చేతుల్లో బిడ్డలు ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? పడిపోతారు వాళ్ళు. కుడి చేతిలో, ఎవరు కుడి చేతిలో? ఆయన కుడి చేతిలో మనం ఉండాలి. ఆయన చేతులు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు పడిపోయినా కూడా వాడు పడిపోయినా కూడా అంక లేపుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పడిపోయినను ఆ చేతుల్లో మనం ఉంటే భద్రంగా మరలా తిరిగి లేపబడతాం. దేవుని నామమునకు మహిమ. మీరే స్వపరీక్ష చేసుకోండి. నేను దేవుని హస్తాల్లో ఉన్నానా లేదా? ఆయన కుడి చేతిలో మనం భద్రత, ఆయన చేతుల్లో భద్రత ఉంటుంది. ఆయన అన్నాడు కదా, భద్రత అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే, చూడు మీరందరూ నిద్రపోతారు తల్లులు, అమలారా మీరు నిద్రపోయినప్పుడు మెలుగుగా ఉంటారా? మీ అమ్మకప్పు చెప్పేసి వెళ్ళిపోతారు, అవునా కదా? మీ అమ్మకప్పు చెప్పేసి, అమ్మ నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటానని. ఆమె ఏడనివ్వండి, క్యారమనివ్వండి, ఏమైనా అలర్ట్ చేయనివ్వండి, వాళ్ళు మా అమ్మ చూసుకుంటుందిలే. ఎవరు? తల్లి అనుకుంటుంది. భగవంతుని ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుందేమో, ఒకవేళ తండ్రి అయినా చేయి విడిచిపెడతాడని. చూడుము నర చేతుల్లో. స్తోత్రం ప్రభా. ఎక్కడమ్మా? నర చేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను ఎప్పుడు చెక్కుకోవడం అంటే ఏంటి తెలుసమ్మా? మన ఇలాగ ఎప్పుడు చేతులు చూస్తూనే ఉంటాం కదా, చేతులు చూస్తూనే ఉంటాం. చేతులు మన కళ్ళ ముందులో ఉంటే నర చేతిలో, ఆయన చేతుల్లో మనం ఉంటాం, చేతుల్లో తిరుగులాడుతూ ఉంటాం. చేతుల్లో చెక్కుకున్నాడట ఒక్కరిగానే. మీరు గుంపులో కాదు, మరలా చెప్తాను, మీరు గుంపులో కాదు, ఒక్కరిగానే ఉన్నారు. మీరు స్పెషల్గా ఆయనకు తెలుసు. నేను ఏదో కష్టమా ఇదే చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన చేతుల్లో మనం ఎలా ఉంటామంటే, మీరు చూడండి, నీళ్ళ చెవులట ప్రపంచంలో ఎవరికి ఉండబట్టమ్మా. మీకు తెలుసా? నీకు ఒక్కరిగా ఉంటాయంటే చెవులు. ఈ కళ్ళుకున్న రెడ్డిన నీ ఒక్కరిగా ఉంటుందట. ఈ వేలు ముద్రలు ప్రపంచం నీ ఒక్కరిగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అంటే మీకు అర్థమవుతుందన్నమాట. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాం. మీరు ఆయనకు తెలుసు, ఒక్కరిగానే తెలుసు. మీరు దేవుడు అంటే నీకు ఆయనకే సంబంధం. ఇతరులు ఎవరితో గుంపులో కాదు. నేను ఇంత సంఘంలో ఉన్నా,
ఉన్నావు 700 కోట్లలో ఎంతటి వాడిని నేను సముద్రం నో. ఆయనకి నువ్వు స్పెషల్గా తెలుసు, నీ సిచ్యువేషన్ తెలుసు, నీ పరిస్థితులు తెలుసు. అందుకే అతను ఆయన చేతిలో నువ్వు భద్రంగా ఉన్నావు. నువ్వు ఎప్పుడు పడిపోయినా సరే లేపుతాడైనా. ఏమన్నాడు అక్కడ? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేలని పడినను లేవలేక ఉండలేడు. అందుకే 94వ కీర్తన 18వ వచనం చూడండి. నా కాళ్ళు జారినని నేను అనుకొనిగా జీవితాల్లో జారవండి. అందుకే ఒక మాట కూడా మనం చూస్తాం ఇక్కడ సామెతలు 24 వచ్చే 16 వచనంలో నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేదు అని వ్రాయబడింది. సుదర్శనయ్య గారు అంతే కదా, ఏమనుంది? నీతిమంతులు పడిపోయినావు కూడా 7 మార్లు లేస్తారట. 7 మార్లు పడిపోయిన లేస్తారు, తిరిగి లేస్తారు, పడిపోయిన స్థితిలో ఉండరు. ఎందుకో తెలుసా? నన్ను బలపరచు అని ఎంతో నేను సమస్తము చేయగలను. నా శక్తి మీద నేను ఆధారపడితే లేవలేను, నా బలం మీద నేను ఆధారపడితే లేవలేను. నన్ను పోషించే దేవుడు అండి, నన్ను రక్షించేటటువంటి దేవుడు, నన్ను విడిచిపెట్టడు. ఆయన భద్రమైన చేతిలో ఉన్నాను. ఈరోజు కష్టం రావచ్చు, బాధ రావచ్చు. నాకు చాలా ఇష్టమైన మాట, ఆకాశం మందు ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నా గుండెగా లోకంలో ఏది వద్దు ప్రభా, నీవు ఉంటే ఒక్కడు ఉంటే చాలు ప్రభా. నా హృదయం కృషించిపోయినా, నా శరీరం నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. ఆశ్రయదుర్గం అంటే నాకు ఆశ్రయం ఇచ్చే దేవుడు, నీ భద్రమైన చేతులు కనురెప్పవలే కాపాడతాడు. ఏమన్నాడమ్మా? నన్ను ముట్టుకుంటే నా బిడ్డలు ముట్టుకున్న కనుగురుడను ముట్టుకున్నట్టే. అంటే దాని అర్థం ఏంటి? ఆయన కనురెప్పల వలె మనల్ని కాపాడుతున్నాడు. అనుక్షణము ఇశ్రాయేలుని కాపాడువాడు అనగా నిన్ను కాపాడువాడు, నిద్రపోడు, కునుకుడు, ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరం నీ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్. నేను అందుకే నేను పడుకునేటప్పుడు ఏం చేస్తానంటే యేసు రక్తమే మళ్ళీ చచ్చిపోయినట్టు సమానం. నేను మళ్ళీ యేసు రక్తమే జయమన్నానంటే మళ్ళీ పొద్దున 8 గంటలకు మెలుగువచ్చు. మా భార్య అటు గెంటుతుంది, ఇటు గెంటుతుంది. భగవంతుడు మెలిగిస్తేనే మెలుగు మరలన్నాడు, లేకపోతే పరవాసి నేను అండమే. అర్థమవుతుందమ్మా? అంటే దేవుడు నాకు అంత కృప, నాకు చక్కగా ఏం ఆలోచన బ్యాంకు ఎన్ని బాధలున్నా యేసు రక్తమే ఇచ్చారు. స్తోత్రం ప్రభు. ఆయన చేతులు కప్పచెప్పడం, ఆయన చేతులకు వెళ్ళిపోవడం, భద్రంగా ఉంటే ఎక్కడ చూస్తాం? ఆయన్ని చూడటం. ఎక్కడ? ఆయన చూడటమే, అంతే. ఈ లోకంలో ఏముంటుంది? ఈ లోకంలో చెప్పండి. మన కుటుంబం, మనం ప్రేమించేటటువంటి వారు 2-3 ఏడుస్తారు 10 రోజులు. కానీ మీరు ఆలోచించండి, భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన హస్తాల్లో మనం ఉంటే భద్రత ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి మిస్ అయినా కూడా ఆయన దగ్గర ఆయన మోమని చూస్తాం, ఆయన ముఖాన్ని చూస్తాం, ఆయన కవుల్లో ఉంటాం, ఆయన కుడి పక్కన ఉంటాం, కుడి పార్శ్వలు ఉంటాం. రాజ్యవారసులుగా నన్ను ఆయన చేశారు. ఎంత అద్భుతమైనటువంటి అంటాను. ఈ లోకం వైపు అంతగా తుడిచి మీరు వైరాగ్యం రావాలన్నాడు. ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగంగా సమర్పించుకోవడం, మన జీవితాలను ఒకసారి సమర్పించుకుని కాలిపోయినట్టు, ఇంకా ఆయనలో చచ్చిపోయినట్టు పాతి పెట్టబడడం, బాప్తిస్మగా పాతి పెట్టబడడం, ఈ ఇహలోకమైనటువంటి కోరికలు పాతి పెట్టబడ్డం. ధన్యుడు ఎవడో తెలుసా? ఆయనలో లీనం కావడం, మమేకం కానీ కలిసిపోవడం, ఆయన తన్మయత్వం చెందడం. యేసు క్రీస్తు వారు వలె ఉండడానికి నీవు నేను పిలువబడ్డమంటాం. ఆయనలో కలిసిపోవడం, తన్మయత్వం చెందడం, ఆయనలో లీనం కావడం, భగవంతునితో మమేకమైపోవడం, యేసు క్రీస్తు వల్ల మారిపోవడం. ధన్యులు తల్లి, ధన్యులు అమ్మ. భగవంతుని వాక్యం చెప్తుంది కదా, మన జీవితాలు, మన హృదయంలో అది సజీవమే, బలము కలిగితే ఎటువంటి 2 అంచులు గల వాడి అని కట్టుకు దూసుకుపోతుంది. హృదయ ఆలోచన అన్నింటినీ చంపేస్తుంది. ఆయన మనకు చెప్తాను చేతుల్లో ఉంటే పరిశుద్ధిగా ఉంటామని, పరిశుద్ధతలో బ్రతుకుతాం. మన ఆలోచనలన్నీ పైన ఉంటాయి, కింద ఉండవు. పైన ఉన్న వంట వైపే ఆయన నా రాజ్యాన్ని వెతుకుతాం, ఆయన నీతిని వెతుకుతాం, ఆయన్ని వెతుకుతాం. ఆయనలో బ్రతకాలని, ఆయనలో ఉండాలని, ఆయన మనసు కలిగి ఉంటాం. ఆయన మనసు ఎలాంటిదో తెలుసమ్మా? పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదైనా. దాసుని స్వరూపం ధరించుకో, దాసుడుగా ఈ లోకాన్ని త్యజించాడు. లోకంలో ఆశలు త్యజించాడు. ఈ లోకాశలుగా అడుగుడి మీకు ఇవ్వబడినట్టు లోకం ఇవ్వడం. ఆయన అడుగుతున్నారు, మీరు భోగం నిమిత్తం అడుగుతున్నారు. ఏమన్నా అర్థమవుతుందన్నమాట? మీరు అడుగుతున్నారు, మీ భోగం నిమిత్తం, సుఖం నిమిత్తం అడుగుతున్నారు. కానీ భగవంతుని ఉదయకాలం నీకు నాకు చెప్పేటటువంటి మాట, నీతిమంతులు 7 మార్లు పడుకుని తిరిగి లేస్తారు. భయపడద్దు. పురుగు వంటి యాకోబు భయపడద్దు. ఏమన్నాడమ్మా? పురుగు వంటి యాకోబు సర్వజను, స్వల్పజనులు, నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడద్దు? ఆయన నిన్ను తన కుడి చేతితో పట్టుకున్నాడు. స్తోత్రం. ఆయన పట్టుకున్నాడండి. మీరు ఆలోచించండి, మీ పిల్లల్ని
మీ పిల్లల్ని కుడి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తారు అనుకోండి, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా? ఎందుకు తెలుసా? మా అన్న నా పక్కన ఉన్నాడు, మా అమ్మ నా పక్కన ఉన్నాడు. మీరు చిన్నపిల్లలు స్కూల్లో దెబ్బలాడుకుంటూ ఉంటారు, గిల్లి గజ్జాలు అంటారు కదా, గజ్జాలు పెట్టుకుని ఆడేం చెప్తారు తెలుసా? మా డాడీతో చెప్తాను, మా మమ్మీతో చెప్తాను. ఏమంటాడు? మా మమ్మీతో మా మమ్మీ వస్తే నేను కొడుతుంది, మా మమ్మీ నాకు ప్రొటెక్షన్, మా మమ్మీ నాకు, మా డాడీ నాకు ప్రొటెక్షన్ ఇస్తాడు, నేను కొడతాడు. ఈ రోజున మనం కూడా శత్రువుని జయిస్తాము. నా తండ్రి చేతులు నేను ఉండాలి, ఆయన చేతులు నేను ఉండాలి. ఏమన్నాడు? యెహోవా అతని చేయి పట్టుకుని నాడు కనుక అతడు నేలని పడినను లేవలేక. మనం కూడా ఆశ ఉంటేనే మనం ప్రవర్తించగలం. భగవంతుల్లా ఆశ, నేను నడుస్తాను ప్రభు అన్నాడు. నేను నడుస్తానంటే ప్రభువుని చూస్తున్నంతసేపు నడుస్తూ ఉన్నాడు. ఏం చేశాడమ్మా? ప్రభువుని చూస్తున్నంతసేపు నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఎప్పుడైతే తుఫాను చూశాడో, వరదను చూశాడో, ఏమని? మునిగిపోబోతుండేనని వ్రాయబడింది. మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతుంటే అప్పుడు మరలా చెప్పి, ప్రభువా రక్షించండి. వెంటనే అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి? స్తోత్రం. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని వెంటనే ఏం చేశాడు? చెయ్యి పట్టుకొని, హల్లెలూయా, ఏం చేశాడమ్మా? చెయ్యి పట్టుకున్నాడు. స్తోత్రం. చివరిగా ఒక మాట చూద్దాం. కీర్తన 113:7 ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి